కేసీఆర్పై కేసు పెట్టిన రాజలింగమూర్తి హత్య. భూపాలపల్లిలో నడి రోడ్డుపై కత్తులతో పొడిచిన దుండగులు అక్కడికక్కడే మృతి. మేడిగడ్డ కుంగపాటుపై కొన్నాళ్ళుగా రాజలింగమూర్తి పోరాటం. అందులో భాగంగానే కేసీఆర్, హరీష్ సహా అప్పటి ఆఫీసర్లపై కోర్టులో ప్రైవేట్ కేసు. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఇతర అధికారులపై కోర్టులో కేసు వేసిన నాగవెల్లి లింగమూర్తి 50 హత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి భూపాలపల్లి పట్టణంలో నడి రోడ్డుపై ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. కడుపులో, తలపై కత్తులతో పొడిచారు. పేగులు బయటపడి రాజలింగమూర్తి అక్కడికక్కడే చనిపోయారు. బీఆర్ఎస్ హయాంలో పీడీ యాక్ట్. భూపాలపల్లి మున్సిపాలిటీలోని రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న రాజలింగమూర్తి భార్య సరళ గత పాలక వర్గంలో బీఆర్ఎస్ తరఫున 15వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచారు. అరే, బీఆర్ఎస్ పార్టీ నుండే 15వ వార్డు నెంబర్గా కౌన్సిలర్గా గెలిచిండ్రు. బీఆర్ఎస్ నుండే గెలిచి మళ్ళీ పాపం మరి బీఆర్ఎస్ ఈయన మీద పీడీ యాక్ట్ పెట్టవలసి వచ్చింది. ఆఖరికి ఈయనే కేసీఆర్ మీద మేడిగడ్డ కేసీఆర్ వల్లనే కుంగిపోయిందని గత ఏడాది క్రితం ఆ భూపాలపల్లిలో ఈయన కేసు వేసిండు, ప్రైవేట్ కేసు వేసిండు కోర్టులో. అది 1-2 సార్లు విచారణకు రావాలా కేసీఆర్ అని కోర్టు కూడా సమన్లు పంపింది. ఆ సమన్లు పంపినప్పుడు కేసీఆర్ పోకుండా లాయర్లను పంపిండు. ఈయనే వేసింది. అరే, ఇలాంటి సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండాలే. చూడు, కేసీఆర్ని కోర్టుకు రప్పించాలని చూసిండంటే మామూలు ఆలోచన కాదు అది. అంటే కేసీఆర్ తప్పు చేసిండా చేయలేదా తర్వాత విషయం. ఆయనకు ఆలోచన వచ్చింది. మేడిగడ్డ కాళేశ్వరం అనేది కేసీఆర్ కట్టిండు, కానీ దాంట్లో అవినీతిలో, అక్రమాలో, దాంట్లో సరైన నాణ్యత లేదనో ఆయనకు అనిపించింది. ఆయన అభిప్రాయం అది, ఆయనకు ఆ హక్కు ఉన్నది అనిపించి కోర్టులో కేసు వేసిండు, ఒక ప్రైవేట్ ఫిల్ వేసిండు. వేసి కోర్టుకు లాగి నిజంగా ఇది కరెక్ట్ కట్టినవా లేదా, ఇది నీదా లేదా అని కోర్టు వారి ద్వారా కేసీఆర్ని అడగాలనుకున్నాడు. ఇటువంటి వాళ్ళని ఎందుకే చంపడం? మరి ఏమన్నా ఏం నేరం చేసిండు అంతగానమిన? ఏమన్నా నేరం చేసిండా? రాజకీయంలానే ఉండాలి. పర్సనల్గా తీసుకొని చంపడం దాకా పోతే అది రాజకీయం ఎట్లయితుంది? అది రాజకీయం కాదు. అది అంత చంపే అంత ఆలోచన ఎందుకు చేసింలే? కొద్ది రోజులకే అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డిపై రాజలింగమూర్తి తిరుగుబాటు చేశారు. గండ్ర అనుచరులకు రాజలింగమూర్తికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా పరిస్థితి తయారైంది. ఈ 2 వర్గాల నడుమ అనేక భూ వివాదాలు నడిచాయి. బీఆర్ఎస్ హయాంలో పోలీసులు రాజలింగమూర్తిపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించారు. జైలు నుంచి వచ్చిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ప్రాజెక్టుల అధికారులపై ఆయన కోర్టులో ప్రైవేట్ కేసు వేశారు. 1,35,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కొద్ది సంవత్సరాలకి కుంగిపోయిందని, పెద్ద మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైందని, దీనికి బాధ్యులైన కేసీఆర్, హరీష్ రావు, ప్రాజెక్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ పోరాటం మొదలుపెట్టారు. రాజలింగమూర్తి వేసిన ప్రైవేట్ కేసును విచారణకు స్వీకరించిన భూపాలపల్లి జిల్లా కోర్టు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, అప్పటి నీటిపారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, అప్పటి సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజనీర్గా ఉన్న ఉన్నతాధికారులు హరిరామ్, శ్రీధర్, మెగా నిర్మాణ సంస్థ అధినేత మెగా కృష్ణారెడ్డి, ఎలాంటి సంస్థలకు నోటీసులు పంపింది. ఇంతమందికి నోటీసులు పంపి కోర్టు దాకా తీసుకురావాలని చూసిండు. కత్తులతో పొడిచి పరార్. రాజలింగమూర్తి బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బైక్పై ఇంటికి బయలుదేరారు. అంబేద్కర్ చౌరస్తా పరిసరాల్లోని టీబీజీకేఎస్ ఆఫీస్ వద్దకు రాగానే ముసుగులు ధరించిన కొందరు వ్యక్తులు రాజలింగమూర్తి వాహనాన్ని అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. ఆయనను కత్తులతో విచక్షణ రహితంగా పొడిచారని, పొట్టలో పొడవడంతో పేగులు బయటకు వచ్చాయని తెలిపారు. రాజలింగమూర్తి చనిపోయినట్లు నిర్ధారించుకొని ఆ గుర్తు తెలియని వ్యక్తులు పారిపోయారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్ ప్రకటించారు. చంపింది ఎవరు? రాజలింగమూర్తిని చంపింది ఎవరు? లోకల్ వాళ్ళ లేక ఎవరైనా సుపారీ ఇచ్చి మర్డర్ చేయించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈ మర్డర్ జరిగినట్లు సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం పోలీసులు పేర్కొన్నారు. ఇక కేసీఆర్ అంటే ఇటువంటి మర్డర్లు చేయించే ఆలోచన ఉన్నోడు కాదు. కేసీఆర్ అట్లా హత్యా రాజకీయాలు ప్రోత్సహించేటోడు కాదు.
కాకపోతే మరి ఇక్కడ అప్పటి ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి అనుచరుల మధ్య ఈయనకు గొడవలు జరిగినాయట. మరి ఆ క్రమంలో వాళ్ళకు సంబంధించిన అనుచరులు ఎవరేమైనా చంపి ఉంటారో మరి ఏంది అనేది పోలీసుల దర్యాప్తులో తేలాలి. మొత్తానికి రాష్ట్రం మొత్తం అరే కేసీఆర్ మీద కేసు వేసిండు ఈ వ్యక్తి అని చర్చించుకునేటట్టు చేసిన రాజలింగమూర్తి ఇట్లా దారుణ హత్యకు గురి కావడం అనేది అయితే బాధ. ఇలాంటి పనులు ఏ ఎమ్మెల్యే కానీ ఏ ఎమ్మెల్యే అనుచరులు కానీ చేయకూడదు.